వస్తున్నాడు ఆగమయ్యా ఇంజనీర్, నువ్వు మా ఊరు ఇంజనీర్ గా వచ్చి మా అయ్యగారి భూములు లాక్కుని నువ్వేదో పెద్ద గొప్ప చేసేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. మా అయ్యగారి సంగతి నీకు తెలియదు. మా అయ్యగారు ప్రాంతం బట్టి హైదరాబాద్ వెళ్లి మంత్రి గారిని కలుసుకుని పలుకుబడి ఉపయోగించి ఆ గొడౌన్స్ కాంట్రాక్ట్స్ ఈయనే పట్టుకొచ్చేశారు. అంటే ఇప్పుడు మా పాపారావు గారు కాంట్రాక్టర్ అయితే నువ్వు వట్టి ఇంజనీర్ అన్నమాట. అంటే ఇంజనీర్ పెళ్ళం అయితే కాంట్రాక్టర్ మొగుడు అన్నమాట. మొగుడు చెప్పినట్టు పెళ్ళం వినకపోతే దాని బ్రతుకు అంబాజీపేట అయిపోద్ది. చూడు కోట్లింగం, మీ పాపారావు గారి కాంట్రాక్టర్ అయినా కలెక్టర్ అయినా నాకు ఒకటే. ఈ కాంట్రాక్ట్ లో తన ఇష్టం వచ్చినంత సొమ్ము దోచేయచ్చని కలలు కంటున్నాడేమో. నేను ఇంజనీర్ గా ఉన్నంత కాలం ఒక్క ఇటుక గుప్పెడు సిమెంట్ కూడా ఈయన సొంతం చేసుకోలేడు. అయ్యా వింటున్నారుగా, వీడి వల్ల వేసమెత్తు లాభం ఉండదు. పైగా ఈ ఊరంతా వీడిని రాముడు దేవుడు అంటున్నారు. ఇదంతా చూస్తే మన బ్రతుకు బళ్ళారు చేసేటట్టు ఉన్నాడు. అది సర్లేవయ్యా, ముందు పనిలోంచి లేపేస్తే ఈడు బదులు మనం కొత్తడొస్తాడు ఆయనకు చేతుల్లో పెట్టుకుంటే మనకు కావాల్సిన సొమ్ము సపరం చేయొచ్చు. వీడిని లేపేయడం ఎలాగండి? చెప్తాగా, ఈడు బాబులాగే ఈడు గుణం కూడా చెడ్డదని, కోకల మోజులో ఎంత ఎదవ పనన్నా చేసేస్తాడని మనం ప్రజల చేత నమ్మించగలిగితే, రాముడు దేవుడు అన్నారు చూడు ప్రజలు, ఆళ్లే ఈడు మొఖాన్ని ఉమ్మేసేస్తారు. ఈడికి మతోయి దేశాలు ఎట్టిపోతాడు. మన పక్కూరు పంకజం దగ్గరికి వెళ్ళి దాని కూతురు నాగరత్నం లేదు, దాంతో ఈ డ్రామా అంతా ఆడించేయి. వెళ్ళు. తీసుకో. అర్థమైనట్టే నాగరత్నం ఏం చేయాలో? అర్థమైందండి. ఆ రోజుల్లో మీ అమ్మ ఆ ధర్మారావు గారి మీద అభాండం వేసి అల్లరి పెట్టింది. ఇప్పుడు నువ్వు ఆయన కొడుకు మీద అభాండం వేసి అల్లరి పెట్టాలి. మీరు ఇలా వంశపారంపర్యంగా చేస్తూ ఉంటే మీకు ఒక చరిత్ర ఉంటుంది. ఏం పంకజం, చరిత్ర సృష్టించుకోవడం అంటే మాట్లాడే. ఇదిగో మళ్ళీ ఈ విషయంలో ఏదైనా తేడాపాడా వచ్చిందా నీ పని తాడిబాగా అయిపోద్ది. వచ్చి కుడికాలు ముందు పెట్టమ్మా. కుడికాలు నేను కూడానా? మీరు కూడా. అడుగు జీపులో వస్తున్నాడు. నేను చెప్పింది గుర్తుందా? ఎవరమ్మా నువ్వు? ఏమైంది? మా మావకి ఏటైందో ఏమో తెలీదు. ఉన్నట్టుండి నూరలు కక్కేసి కొట్టుకుంటున్నాడు. కొంచెం మీ జీపులో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి బాబు. ఎక్కడున్నాడు? రండి చూపిస్తాను. రండి బాబు రండి, లోపల రండి బాబు. మరి ఊరు ఈ పాట రామరాజ్యంగా ఉంది అంటే దానికి కారణం నేను రాములూరులా చూసుకోబట్టే కదా. మరి నాకే కాసులంటే ఆశ, కోకలంటే మోజు ఉంటే ఊరు ఏమైపోద్ది? అయ్యా 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 అయ్యా, మన ఊరి పరువు ఏట్ల పాలానికి ఎరైపోతుంది బాబు. ఏమైంది? అయ్యయ్యో అయ్యా, ఊరంతా ఉత్తముడు అనుకునే ఆ ఇంజనీర్ పరమ నీచుడని తేలిపోయింది. నిజమా? అయ్యో, సంసార పక్షం కొంపలో దూరి ఒక అమ్మాయితో సరసాలాడుతున్నాడు బాబు. నేను నమ్మను, ఆడు అలాంటోడు కాడు. అయ్యయ్యో, ఆ అమ్మాయి లొంగపోతే పట్టుకుని బలవంతం కూడా చేస్తున్నాడు బాబు. ఈ విషయం నేను చెప్తే ఈ ఊళ్ళో ఎవరు కూడా నమ్మరని వాళ్ళు వెళ్ళిన ఇంటికి తాళం వేసి ఇదిగో తాళం కూడా తెచ్చాను. ఇప్పుడు వెళ్ళి మనం చూస్తే ఆ వెధవ ఎలాంటి వాడో మనకు అర్థమైపోతుంది. సరే వచ్చి చూస్తాం. కోటిలింగం చెప్పిందే నిజమైతే దాన్ని ఆడిని పట్టుకుని కట్టగట్టి గోదావరిలో పారేయాలి. పదండి. ఈ ఇంజనీర్ గారు గ్రామాన్ని పట్టిన చీడ పురుగు. వీడి సంగతి తేల్చేస్తాను. వీడు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేస్తాను. ఈ లేదు ఇదేనండి, లోపల ఉన్నాడు. పిలువు ఆయన కురదాన్ని కూడా నా ఊరు నాశనం చేస్తున్న ఆ పాపిస్తోడు సంగతి కనుక్కుంటే రమ్మనవయ్యా. ఎవడు ఎప్పుడెలా మారిపోతాడో చెప్పలేకపోతున్నాం. రావయ్యా ఇంజనీరు, బయటికి రా. పాక్రానంగా డాము చిల్లు పడింది, బాగు చేద్దువు గాని ఆ లోపల ఉన్న చిలకను కూడా బయటికి తిరుగు. ఏమిటంతా కట్టుకుని వచ్చారు? ఇప్పుడు ఏం జరిగిందని? ఏమి తెల్లట్టు మారుతున్నాడు. అవునవును, నీతో చేరి అద్వేషాలేసి ఆ కుర్రగుంటలు కూడా యువతల బిల్లు బుద్ధి చెప్తాను. తప్పదంటారా? సరే పిలుస్తాను. బయటికి రా. ఇదేమిటి పాపారావు గారు, మీ అమ్మాయిని ఇంట్లో పెట్టి ఇలాంటి పని చేస్తారు? ఇదేం చూద్దామండి, వేళకోళంగా ఉందా? పదండి రా, పదండి. అమ్మా నువ్వు నువ్వు కొరికేసావలేక
బాగా జీప్ వచ్చే వరకు కాసేపు మాట్లాడుకోవచ్చు కదా అని ఈ ఖాళీ ఇంట్లో ఉంటే కలుపు తాళేసి పరిగెడతావా పిలిస్తే పలకవా? నీ ఉద్దేశం ఏంటి? ఏముంటుంది నిన్ను మీ నాన్నగారిని నలుగురిలోనూ నవ్వుల పాలు చేయాలని కోట్లింగం గారి ఉద్దేశం. కోటలింగం నా ఊళ్ళో నన్ను ఎదవం చేస్తావా? గల్లెక్కడ నీ కథ ముగిసిపోయింది నీ కథ. కాల్చి పారేస్తా. అయ్యా ఎంత పని చేసేవే? అందరి ముందు అబాస్ పాలైపోయి నా బ్రతుకు అనంతపురం చేసుకున్నాను. ఆ పాపారావు గారు నేనేదో చేశానని గన్న పట్టుకుని నా మీద పడ్డారు. ప్రతిభలో బాబు బయట పడ్డారు. దాన్ని అంటారేమండి? ఆ పాపారావు గారు అమ్మాయి దాని మీద పడి రక్కేసి దాన్ని జుట్టు పట్టుకుని పెరగ పోసేస్తే అదేం చేస్తుంది? పేడెత్తుకుని పిడకలేసుకుని పెంటబాళ్ళు అమ్ముకోండి. పెంటబాళ్ళు నువ్వే అమ్ముకో పెంటపాడులో. ఏమిటి దాని తల విరుసు ఇంతేనేంటి? ఇలా అయితే మీరు చరిత్ర ఎలా గుర్తుంచుకుంటారు? అది సంగతి. ఆ నాగరత్నం కృష్ణతో లేకపోవడానికి కారణం తమ అమ్మాయి గారే. అన్యాయంగా గన్నేసుకుని నా పని గన్నవరం చేస్తానంటూ బయలుదేరారు. సర్లేవయ్యా నిన్నే కాల్చి చంపేయలేదు కదా. ఇంతకీ ఆడి పేడ ఎలాగెరగడవుద్దయ్యా? మావయ్య కాఫీ. అవును ఈ అమ్మాయిని చూస్తే గుర్తుకొచ్చింది. దీన్ని నీ కోడలుగా చేసుకోమన్నది ఆ కిష్టిగాడిని మన చెప్పు చేతలకు తెచ్చుకోవడానికే కదా. అవునండి. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇవాళ నుంచే నువ్వు నీ కొడుకు కలిపి పిల్లని రాసి రంపాన పెట్టేయండి. ఆ చెల్లుల్ని బాధల్లోంచి తప్పించుకోవడానికి మన చెప్పు చేతల్లోకి వచ్చి మాలని చెప్పినట్టు వింటాడు. అర్థమైందా? అయ్యా అర్థమైందండి. అంటే మా కోడల పిల్ల పని కారంజాలు చేసేయమంటారు. అంతే. పద్మా పద్మా ఏమిటండి? బాగా నీళ్ళు తోడు. పాలేదేవయ్యాడు? పాలేలందరినీ మానిపించేశాను. ఏ నువ్వు చేయకూడదా? అలాగేనండి. తోడు. కోడల పిల్ల కోడల పిల్ల ఏమిటి మావయ్య? పొద్దు నుంచి ఏం చేస్తున్నావు తల్లి? ఈ ఇల్లంతా ఎవరు ఊడుస్తారనుకుంటున్నావు? ఇదిగో త్వరగా ఊడు. ఊడకపోతే గొడవ వచ్చి గొల్లపురోలు అయిపోద్ది. అలాగే మావయ్య. పద్మా పద్మా వస్తున్నానండి. ఏమిటండి? త్వరగా ఫోన్ చేసి బయటకు వెళ్ళాలి. వంట చేసావా? చేస్తున్నానండి. చేస్తున్నానేమిటే? సాచి పెట్టి కొట్టేవాళ్ళాక 5 నిమిషాలు వంట చేసి నాకు భోజనం పెట్టాలి. వెళ్ళు. పద్మ గొంతెళ్ళిపోతుంది. ఇంట్లో నీళ్ళు లేవు. చెల్లోకి వెళ్ళి బింది నీళ్ళు పట్టుకురా. పద్మ మీరు నీళ్లు పారిపోయడం నేను చూశాను మావయ్య. ఏయ్! ఏమిటి? ఎందుకు మావయ్య మీరు అయినా ఇలా చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను? పైగా నేను ఒట్టి మనిషిని కాదని తెలుసు. డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పినా పని వాళ్లను మానిపించి నా చేత ఎందుకు ఇలా పనులు చేస్తున్నారు? అంటే అంటే ఏమిటి? నేను పగబట్టి నీ చేత అడ్డమైన పనులు చేస్తున్నావా? ఇంటి గోడని పని చేసుకోమంటుంటే మా మీద నిందలేస్తాయేమిటి? ఇదిగో ఇలా ఇక్కడ ఈ పని పాల్గొలు అయిపోద్ది. రే అబ్బాయి అబ్బాయి ఏమిటి చూడరా, ఆడది ఇంటి పని చేయమంటే నీలుగుతుంది. పైగా మనం ఖర్చు కట్టి ఆవిడ పని కాకినాడ చేస్తున్నామని నోటుకొచ్చేట్టు కూస్తుంది. ఏమే నాన్నగారి మాటకి ఎదురు చెప్తే చర్మం వలిచేస్తానని చెప్పానా? అది కదండి. ఏది కదే? ఓనీ కదా అని ఊరుకుంటుంటే నీకు పొగరెక్కువైంది. నిన్ను ఏమిటి ఘోరం? ఏమిటి దారుణం? దారుణం లేదు, దొండపాడు లేదు. పని చేయమంటే కొవ్వెక్కి కొట్టుకుంటుంది. కట్టుకున్నవాడు కడుపు పండి కాస్త దారిలో పెట్టుకుంటున్నాడు. అంతేనా మా తల్లే? అదేమిటి అన్నయ్య గారు? నెల తప్పిన దాన్ని జాలి దయ లేకుండా హింసించడం ఏమిటి? ఇందుకేనా కావాలని ఇంటి కోడలు చేసుకుంది? అన్నపూర్ణమ్మ, నువ్వు కన్న తల్లివి కావచ్చు, కానీ అది నా ఇంటి కోడలు, వీడి భార్య. తిండి పెట్టేది మేము. కొట్టినా తిట్టినా మా కుటుంబ విషయం, నీకు అనవసరం. కోడల మీద హక్కు అధికారం ఉన్నాయి కదా అని కొట్టి చంపేస్తానంటే కన్న తల్లి ఊరుకోదు, తోడబుట్టినవాడు ఒప్పుకోడు. అంత పౌరుషం రోషం ఉన్నవాడు అయితే దాన్ని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకో. ఇది సచ్చింది అనుకుని వీడికి ఇంకో పెళ్లి చేస్తాం. ఇంతోటి ఉత్తమరాలు నాకు మళ్ళీ దొరకపోదు. తీసుకుపోతే మోహన్. నా చెల్లెల్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరొక్క మాట అన్నావంటేనా అంటాను. తప్పుడు పనులు చేసిన తండ్రి కూతురైన దాన్ని చూసారా? ఈ ఆడపిల్లనిచ్చిన వాళ్ళం మనం ఆవేశపడితే దాని బ్రతికే అన్యాయం అయిపోతుందిరా. మనుషులైతే మనసుంటే వాళ్లే దాన్ని సరిగ్గా చూసుకుంటారు. అవునమ్మా, నన్ను కన్నావే గాని నా రాతను నువ్వు కనలేదుగా. నా చావు నన్ను చావనివ్వండి. మీరేమి జోక్యం చేసుకోకుండా వెళ్ళిపోండి అన్నయ్యా, వెళ్ళిపోండి. అవును బాబు, మనం ఉండడం వల్ల దానికి మరింత కష్టం కలగడం తప్ప ప్రయోజనం ఏం లేదు. పోదాం పద. ఏమిటమ్మా అలా నిలబడిపోయావు తల్లి? చెప్పిన పని చేయకపోతే నీ పని చిన్నపట్టం అయిపోద్ది. వెళ్ళు.